హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి. సో ఈ రోజు అయితే ఫుల్గా ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ పుష్ప సాంగ్ వచ్చినప్పుడు ఎలా అయితే ఎంజాయ్ చేశారో ఇప్పుడు కపుల్ సాంగ్ వచ్చాక కూడా ఆ ఫ్యాన్స్ అయితే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ రిలీజ్ అయిన ఒక 1 అవర్లోనే మిలియన్ వ్యూస్ని దాటేసింది ఈ సాంగ్ అయితే. సో ఈ సాంగ్ ఎలా ఉంది ఏంటి అనేది మనతోని తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు చూస్తున్నట్టయితే మనకి పుష్ప 2 నుంచి అయితే కపుల్ సాంగ్ రిలీజ్ అయింది. సో ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది? మొన్న దీనికి సంబంధించినటువంటి గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడే చూసేకి అగిరవ మాదిరి ఉన్నాడే నా సామి, అప్పుడు చూసాం ఓహో పుష్పలోని ఒక గాంభీర్యాన్ని నిప్పురవ్వతనాన్ని చెప్పారు. దాని సెకండ్ లైన్ ఎలా అయితే ఉందో పత్తి పువ్వు లాంటి అని చెప్పేసి, అంటే పుష్ప క్యారెక్టరైజ్ని ఈ సాంగ్ ద్వారా చాలా బాగా చెప్పారు. ఎలా చెప్పనా, ఎంత స్ట్రాంగ్ అయినా సిండికేట్కి మహారాజులా ఎదిగిన ఎంత మొరటోడైనా ఎంత మొండోడైనా తన భార్య దగ్గరికి వచ్చేసరికి చంటి పిల్లాడే. అంటే అంత బాగా చూసుకుంటాడు మన శ్రీవల్లిని, అంత క్యూట్గా చూసుకుంటాడు అండ్ అంత సున్నితంగా ఉంటాడు అని చెప్పేసి, అంటే బయటే సింహమైనా ఏదైనా సరే పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఒక క్యూట్ టెడ్డీ బేర్ లాగా సంథింగ్ అట్లా ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఇచ్చేటువంటి అంత అద్భుతమైన సాంగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకపోతే శ్రేయా ఘోషల్ పాడిన విధానాన్ని వింటుంటే డిఎస్పి మ్యూజిక్, దీనికి డిఎస్పి మ్యూజిక్తో పాటు బంజో కూడా చేశాడు. వింటున్నంతసేపు అలా ఒక లోకంలో తేలిపోయింది సాంగ్. ఇంకా చెప్పాలంటే ఒక్కసారి విన్న తర్వాత నోట్లో నానుతానే ఉంటుంది. అలా 4-5 సార్లు వింటే లిరిక్స్ వచ్చేస్తాయి. చాలా సింపుల్ లిరిక్స్. మీరు గుర్తుపెట్టుకుంటే పుష్ప 1 అయినా 2 అయినా రాబోయే 3 అయినా దాని తర్వాత మాట్లాడుకుందాం. పుష్ప ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని సాంగ్స్ కూడా చాలా సింపుల్ లిరిక్స్, డీసెంట్ మ్యూజిక్ అండ్ హైయెస్ట్ వ్యూస్. అంటే పెద్ద ఏదో కవిత్వాలు ఉండవు, ఉండవు, చాలా సింపుల్ లైన్స్. ఇప్పుడు నా సామి సాంగ్ తీసుకున్నా, చూపే బంగారమయ్యే శ్రీవల్లి సాంగ్ తీసుకున్నా, దాక్కో మేక చూసుకున్నా, ఐటమ్ సాంగ్ చూసుకున్నా, అంటావా మావ చూసుకున్నా, చాలా సింపుల్, చాలా ఈజీ లిరిక్స్తో అద్భుతంగా తీసుకెళ్లారు పుష్ప సాంగ్స్ని. సో సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ చేస్తా. పార్ట్ 2 కూడా వచ్చింది మొన్న కూడా. పుష్ప సాంగ్ కూడా అతన్ని ఎత్తు కొలవాలంటే ఆకాశం, అతని లోతు కొలవాలంటే సముద్రం, అంటే ఈ టైప్ ఆఫ్ లిరిక్స్ చాలా సింపుల్గా తీసుకెళ్ళాడు. పెద్దగా ఏమీ ఆర్భాటాలు పోలా. నెక్స్ట్ ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తా. సామి సాంగ్ ఫస్ట్ పార్ట్లో ఎలాగైతే సామి పాట ఉందో సేమ్ అలాగే కంటిన్యూ చేస్తా. దీంట్లో కూడా నా సామి అంటది కాబట్టి ఆ ఒక్క లైన్ అలా పెట్టుకొని, అండ్ ఫస్ట్ లిరిక్ ఏదైతే ఉందో అగిరవ మాదిరి ఉంటాడే నా సామి, లాస్ట్కి ఆయన గురించి అంతా డిస్క్రైబ్ చేస్తా. ఇలాంటి మొగుడు ఉంటే ఏ పిల్లైనా మహారాణి అని చెప్పేసి అనండి. అంటే పిల్లని అంత బాగా చూసుకునే మొగుడు దొరికితే ఏ అమ్మాయి అయినా సరే మహారాణి కంటే ఎక్కువ. ఇప్పుడు ఆమెకు ఆపదొస్తే ముందుకెళ్తాడు, ప్రేమ పంచుతాడు, ఆమెని అన్ని విధాలుగా బాగా చూసుకుంటాడు. సో ఇట్లా చూసుకుంటే శ్రీవల్లి ప్రేమనంతా ఒలకబోసి ఈ సాంగ్ని అద్భుతంగా తీసాడు. అండ్ చంద్రబోస్ గారి లిరిక్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్. సింపుల్గా రాసినా కూడా అసలు ఏదో ఉంటుంది దీంట్లో అన్న ఫీలింగ్లో ఉంటుంది. డిఎస్పి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, ఇంకా అతను ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సో ఆ రకంగా చూసుకుంటే పుష్ప మాత్రం అంచనాల్ని అమాంతం పెంచేసింది. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు పుష్ప ఇక్కడ లేదు, ఎక్కడో ఉంది. దీన్ని అందుకోవడం చాలా కష్టం అనే ఫీలింగ్లో నేను ఉన్నాను. నాకు భయం వేస్తుంది ఒక్కొక్క సిచ్యువేషన్లో చూస్తే. నిజం అంటే అల్లు అర్జున్ది బర్త్డే, అంటే లాస్ట్ బర్త్డే టైంలోనే 3 minutes షార్ట్ ఫిలిం రిలీజ్ చేసిన తర్వాత ఉగ్రగంగమ్మ రూపం రిలీజ్ చేసి సంవత్సరం పాటు కూడా దాన్ని చూపించి మెప్పించారు. దాని మీద చాలామంది బొమ్మలు తయారు చేశారు, చాలా మీమ్స్ వచ్చాయి, చాలామంది రీల్స్ చేశారు, అయిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత ఉగ్రగంగమ్మ రూపం టీజర్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ అలాగే ఆ ఉగ్రగంగమ్మ అంటే ఎవరు, అసలు చిత్తూరు గంగమ్మ చరిత్ర ఏంటని కూడా చాలామంది యూట్యూబ్లో చూస్తున్నారు. అక్కడ కూడా మంచి చరిత్ర ఉంది, కావాలంటే చూడండి. అంటే ఒక రాక్షసుడు, రాజు లాంటి రాక్షసుడు ఊరి మీద పడి అమ్మాయిలందరినీ నాశనం చేస్తూ ఉంటే ఆమె తెగించి అతనితో పోరాడి అతను చంపేసింది 4-5 రూపాల్లో.
రూపాలు మార్చుకుంటా మంచి స్టోరీ అది, యూట్యూబ్లో ఉంటుంది చూడవచ్చు. మళ్ళీ ఆ కథ చెప్పాలంటే ఇంత ఉంటుంది, అందుకని జస్ట్ అట్లా చెప్పేసా. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మొన్న అట్లా ఉంటా పుష్ప పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత దాని డిస్క్రిప్షన్ చేసుకుంటా అందరు డీకోడ్ చేసుకుంటా ఉన్నారు. టీషర్ట్ పైన ఉన్నటువంటి ఆ ముద్ర ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఆయన పుష్ప జెండా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఇవన్నీ చెప్పుకుంటా ఉండేసరికి ఆ హైప్ అక్కడికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎప్పుడైతే పుష్ప సాంగ్ లిరిక్స్ రిలీజ్ అయినాయో కథమంతా ఇంకా ఆల్మోస్ట్ అందరూ కూడా పుష్ప వైపు చూసుకుంటా దాని ఈ అందుకోగలమా ఈ రేంజ్ అనేలాగా ఉంది. అంటే సింపుల్గా 2,000 కోట్లు ఈజీగా వసూలు చేస్తుంది అని అయితే ప్రూవ్ అయిపోయింది. పుష్ప 1 కోటి బొమ్మ కాదు, 2,000 కోట్ల బొమ్మ అది. చాలా సింపుల్గా అవలీలగా ఆనందంగా తీసేస్తుంది. నిన్నగాక మొన్న నంద్యాల వెళ్ళినప్పుడు కూడా పుష్పకు ఉన్నటువంటి ఆ క్రేజ్ మనం చూసాం, అమాంతం పెంచేసిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా అసలు వివరాల్లోకి వెళ్తే పుష్ప గురించి మాట్లాడే ఏ ఒక్క అంశం ఉన్నా సరే ప్రతి ఒక్కరు చాలా ఆతృతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మొన్న ఆయన అక్కడికి వెళ్ళాడు కదా అని చెప్పేసి పనికిమాలిన సన్నాసులు అందరూ కూడా బాయ్కాట్ పుష్ప అంటున్నారు కదా. వీళ్ళు చూసినా చూడకపోయినా పుష్పకి ఒరిగేదేమీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ దాని హైప్ క్రియేట్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అండ్ 2,000 కోట్ల బొమ్మ ఇది పక్క రాసి పెట్టుకో, 2,000 crores అవలీలగా అలా దాటేస్తుంది. అంటే ఇంతకుముందు చూస్తున్నట్టయితే మనం చూసాం షికావత్ గారు అంటే మన ఫహద్ ఫాసిల్ ఏదైతే ఉందో విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్లో మనం చాలా తక్కువ లాస్ట్లో వచ్చాడు ఇంతే, బట్ పవర్ఫుల్ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఎంతవరకు ఉంటుంది అండ్ కొత్త క్యారెక్టర్స్ని కూడా ఇందులో యాడ్ చేశారని చెప్పేసి మనకి ఫస్ట్ నుంచి వస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా సినిమా రేంజ్ని ఇంకా పెంచుతున్నాయి అనుకోవచ్చా, మనం ఇంకా ఊహించిన దానికన్నా ఎక్కువ ఉంటుంది అని అనుకోవచ్చు. అండ్ ఈ పాటలు చూస్తుంటే ఫస్ట్ మొన్న చూసినట్టయితే పుష్ప సాంగ్ ఇలా ఉంది ఏంటి, అండ్ ఇది 1.5 hourలోనే మిలియన్ వ్యూస్ దాటేసింది అన్ని లాంగ్వేజెస్లో, మోర్ దెన్ 6 languages అనుకుంటా. అండ్ అన్ని కూడా రిలీజ్ చేశారు. అసలు ఏంటి పుష్ప మాన్యా మరి ఎలా ఉండబోతుంది, మరి August 15th సినిమా రిలీజ్ అంటున్నారు, మరి August 15th రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేకపోతే ఇంకా, ఎందుకంటే మామూలుగా సుకుమార్ సినిమాలు అంటే కొంచెం వెనక్కి పోతూ ఉంటాయి కదా, సో మరి అదేమైనా జరిగే అవకాశం ఉందంటారా? ఈ August 15th ఎలా వచ్చిందో తెలుసా నీకు? August 15th థర్స్డే వచ్చింది, దాని తర్వాత ఫ్రైడే సాటర్డే సండే. ఫ్రైడే కొంచెము మెలక పెడితే ఇట్స్ ఎ లాంగ్ వీకెండ్. 15th రిలీజ్ అయిన తర్వాత ఫ్రైడే సాటర్డే సండే లాంగ్ వీకెండ్, 4 రోజులు నేను చెప్తున్నా రాసి పెట్టుకో. రోజుకి 500 కోట్ల చొప్పున 4 రోజులకి 2,000 కోట్లు అట్లా తీసేస్తుంది అంతే. బాక్స్ ఆఫీస్ని అసలు ఇట్లా మడత పెట్టి అక్కడ పెట్టేస్తుంది పుష్ప అంతే. ఆ విషయంలో ఏమాత్రం పుష్ప సిరీస్ అనేది అల్లు అర్జున్ గారికి కావచ్చు, మన సుకుమార్ గారికి కావచ్చు, ఒక మైల్ స్టోన్గా ఉంటుంది అంటారా? వాళ్ళ కెరియర్ ఇంకా ఏ చూసుకున్నా కూడా ఇంకా పుష్ప వాళ్ళు వీళ్ళు ఈ టీమ్ అంతా పుష్ప టీం అంటే వాళ్ళకి ఒక రికగ్నైజేషన్ వచ్చేస్తుంది అంటారు ఫ్యూచర్లో. చాలా రేర్గా కొన్ని సినిమాలకే అలా వస్తాయి, లైక్ బాహుబలి టీం అంట అదంట ఇలా అంట అని చెప్పేసి. అట్లా ఆ రేంజ్ ఒక యూనిక్నెస్ మాత్రం పుష్పకి ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ part 2 ద్వారా కూడా వస్తుంది. ఒకవేళ part 3 ఉంటే